తెలుగు రాష్ట్రాల్లో సాగవుతున్న పండ్ల తోటల్లో మామిడి తర్వాత స్థానం నిమ్మ. నిమ్మ తోటల్ని దాదాపు అన్ని ప్రాంతాలలోనూ సాగు చేస్తున్నారు రైతులు. అయితే నిమ్మ తోటల నుండి అధిక దిగుబడులు పొందాలంటే రైతులు సమయానుకూలంగా సమగ్ర సస్యరక్షణ చర్యలతో పాటు పోషక యాజమాన్య పద్ధతులు పాటించాలని సూచిస్తున్నారు శాస్త్రవేత్తలు. నాటిన ఏడాది నుంచి 30 సంవత్సరాల వరకు నిరంతరాయంగా దిగుబడినిచ్చే పంట నిమ్మ. ఈ తోటల నుంచి ఏడాది పొడవునా కాయ దిగుబడి వచ్చినప్పటికీ నవంబర్ నుంచి వచ్చే పూత నుంచి రైతులు అధిక ఆదాయం పొందుతున్నారు. ఈ పూత నుంచి వేసవిలో కాయ తయారవుతుంది. వేసవిలో నిమ్మకాయకు అధిక డిమాండ్ ఉంటుంది కనుక రైతుకు మంచి రేటు లభిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా నల్లగొండతో పాటు కోస్తా జిల్లాల్లో నిమ్మ తోటలను అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. నిమ్మ సాగులో అనేక రకాల చీడపీడలను రైతులు సులభంగా అధిగమిస్తున్నప్పటికీ గజ్జి తెగులు, మంగు, గమోసిస్ డిసీజ్ బెడదతో ఏడాది పొడవునా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ తెగుళ్ల వల్ల దిగుబడి తగ్గడమే కాకుండా పంట నాణ్యత తగ్గిపోయి మార్కెట్లో సరైన ధర పొందలేకపోతున్నారు. కాబట్టి సకాలంలో నివారణ చర్యలు చేపడితే చెట్టు ఆరోగ్యంగా పెరిగి దీర్ఘకాలం పాటు దిగుబడినిస్తాయని సమగ్ర సస్యరక్షణ చర్యలు రైతాంగానికి తెలియజేస్తున్నారు శాస్త్రవేత్త వినయ్ కుమార్. మనం నిమ్మ పంటని ఎంచుకునే ముందు అంటే మొక్కని ఎంచుకునే సమయంలోనే ఏ తెగుళ్ళని ఏ యొక్క నిమ్మ వెరైటీ అనేది తట్టుకుంటుందో కూడా రైతులుగా మనందరం కూడా ఆలోచించవలసిన ఒక అంశం అండి. మంచి రెసిస్టెన్స్ వెరైటీస్ని సెలెక్ట్ చేసుకుంటే కనుక కొద్దిగా తెగుళ్ళ యొక్క ఉధృతిని అరికట్టుకునే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు మేము తోటను చూసినప్పుడు ఏంటంటే కొన్ని రకాలైన డిసీజెస్ని గమనించామండి. వాటిలో కొన్ని ముఖ్యమైనవి కనుక చూస్తే, ముఖ్యంగా నిమ్మ పంటలో కనుక చూస్తే ఈ కాయని మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఫ్రూట్ని కాయ చుట్టూ కూడా మీకు ఒక నల్లటి పొరలాగా సో దానివల్ల ఏంటంటే రైతు సోదరులందరూ కూడా ఈ యొక్క ఏదైతే మంగు డిసీజ్ ఉందో ఈ మంగు డిసీజ్కి మనం కొన్ని రకాలైన మెథడ్స్ ద్వారా కూడా మనం నివారించుకోవచ్చండి. వాటిలో ముఖ్యంగా ఏంటంటే మనకి ఏదైతే ఈ మంగు ఉందో, ముఖ్యంగా మనం ఎప్పుడైతే బఠానీ సైజులో గింజ సైజులో ఉందో కాయ, ఆ బఠానీ గింజ సైజులో ఉన్నప్పుడే దీనికి మనం రెమెడీ అనేది మనం ఏంటైతే రెమెడీ ఉందో ఆ రెమెడీ మనం స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలాంటి మందు డిసీజ్కి ఉన్నప్పుడు ప్లాంటోమైసిన్, కెఫోనిక్, దానితో పాటు మ్యారినో గోల్డ్ లీటర్ నీటికి 2.5 ml, అలాగే కెఫోనిక్ అనేది 2.5 grams, అలాగే ప్లాంటోమైసిన్ అనేది 1 gram చొప్పున కనుక మనం పిచికారీ చేసుకోగలిగితే ఈ మంగు డిసీజ్ని మనం అరికట్టుకోవడానికి అవకాశం ఉందండి. అలాగే హెక్సాకోనజోల్ కానీ, అలాగే అజాక్సిస్ట్రోబిన్ గ్రూప్స్ కానీ, అలాగే ప్రొపికోనజోల్ గ్రూప్స్ కానీ, ఏదైతే కొనజోల్ గ్రూప్స్ ఉన్నాయో ట్రైజోల్ గ్రూప్స్, వాటిల్లో కూడా కొన్ని రకాలైన ఫంగిసైడ్స్ కూడా ఈ యొక్క మంగు డిసీజ్ని కంట్రోల్ చేయడానికి బాగా పనిచేస్తూ ఉంటాయండి. మన ఈ ఫంగిసైడ్స్ ప్రతి దాంట్లో కూడాను కంపల్సరీగా ప్లాంటోమైసిన్ కూడా కలుపుకొని వాడితే ఈ యొక్క మంగు డిసీజ్ని పూర్తిగా నివారించుకునే అవకాశం కొంచెం ఎక్కువగా ఉందండి. అలాగే ముఖ్యంగా నిమ్మ పంటలో కూడా ఇంకో బాగా ఇబ్బంది పెట్టే డిసీజ్ ఏంటంటే మీరు కనుక చూస్తే క్యాంకర్ డిసీజ్ అనేది ఉందండి. సిట్టస్ క్యాంకర్ అంటారు. ఇది ఒక బ్యాక్టీరియల్ ద్వారా కలిగే ఒక వ్యాధి అండి. ఇది దానికి మనకేంటంటే మామూలుగా బొటానికల్గా చూస్తే కనుక ఈ క్యాంకర్ అనే డిసీజు జాంతోమోనాస్ కెంపిస్ట్రిసిస్ పీవీ సిట్రీ అనే ఒక బ్యాక్టీరియా ద్వారా ఈ యొక్క డిసీజ్ అనేది స్ప్రెడ్ అవుతుంది. ముఖ్యంగా ఈ గజ్జి తెగులు అనేది మన భాషలో మాట్లాడాలంటే, రైతుకి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే గజ్జి తెగులు అంటాం. ఈ గజ్జి తెగులు అనేది ముఖ్యంగా మనకి 3 భాగాల్లో ఎక్కువగా చూడొచ్చండి. ముఖ్యంగా నిమ్మ తోటలో కనుక చూస్తే ఎక్కువగా ఫస్ట్ ఇది కాండం మీదకి వస్తుందండి మచ్చ. తర్వాత కనుక చూస్తే ఆకుల మీదకి వస్తుంది. ఈ విధంగా ఎల్లోయిష్ కలర్లోకి వచ్చేసి డిసీజ్ బాగా ముదిరిపోయినప్పుడు బ్రౌన్ కలర్లోకి మారిపోయి ఆకులన్నీ కూడా మాడిపోయినట్టుగా కనిపించి రాలిపోతూ ఉంటాయి. అలాగే కనుక ఆకుల మీద కూడా మనం కంట్రోల్ చేయకపోతే కనుక ఆటోమేటిక్గా కాయ మీద కూడా మీకు మచ్చలుగా వస్తాయండి. చిన్న చిన్న మచ్చలుగా వస్తూ ఉంటాయి. ఈ మచ్చలు కూడా వచ్చినప్పుడు ఏంటంటే కాయ అనేది చూడటానికి సరిగా ఉండదు, అంటే మనకు అందంగా ఉండదు. సో అలా కనిపించకపోయినప్పుడు కూడా ఏంటంటే మనకు మార్కెట్లో గిరాకీ అనేది రాదు. సో ఈ యొక్క గజ్జి తెగులను అరికట్టుకోవడానికి ముఖ్యంగా మనకేంటంటే ఏరిస్ ప్లాంటోమైసిన్ అనేది మనకు ఒక యాంటీబయాటిక్ బ్యాక్టీరియల్ డిసీజ్ని ప్యూర్గా అరికడుతూ ఉంటుంది. సో దీనికి మన ఏరిస్ ప్లాంటోమైసిన్ లీటర్ నీటికి 1 gram, అదేవిధంగా హెక్సాకోనజోల్
ఏదైతే టెక్నికల్స్ ఉన్నాయో హెక్సాకోనజోల్ లీటర్ నీటికి 2.5 ml చొప్పున మనం స్ప్రే చేసుకుంటే కనుక ఈ యొక్క గజ్జి తెగులను కూడా పూర్తిగా అరికట్టుకోవచ్చు. అలాగే రజాతి హెచ్డి అనే ఒక ఉత్పాదన కూడా ఉంది. సో రజాతి హెచ్డి అనేది కూడా సిట్రస్ క్యాంకర్ని అంటే నిమ్మ పంటల్లో వచ్చే గజ్జి తెగులని పూర్తిగా సమర్థించగలదు. లీటర్ నీటికి మనం 0.5 ml దానితో పాటు మనం ఏదైనా ఫంగిసైడ్ బయట మార్కెట్లో దొరికే మన ఒక ఫంగిసైడ్స్తో పాటు కలుపుకొని కనుక వాడితే ఈ సిట్రస్ నిమ్మ పంటల్లో వచ్చే గజ్జి తెగులుని మనం పూర్తిగా అరికట్టుకోవచ్చండి. అలాగే ముఖ్యంగా ఈ ఇంకొక డిసీజ్ కూడా నిమ్మ పంటను బాగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అది ఏంటంటే గమ్మోసిస్ అని పిలుస్తామండి. అంటే ముఖ్యంగా ఇది ఎలా ఉంటుందంటే దీని యొక్క లక్షణాలు అనేవి ఎలాగ ఉంటాయంటే నిమ్మ పంటలో ఏదైతే నిమ్మ చెట్టు ఉందో నిమ్మ కాండం దగ్గర మొదల నుంచి జిగురు అనేది కారుతూ ఉంటుందండి. దాన్ని మనం కనుక చూస్తే గమ్మోసిస్ డిసీజ్ అని పిలుస్తాం. ఆ జిగురు అనేది రావటం వలన కూడా మనకేంటంటే ప్లాంట్స్ అంటే మొక్కలు అనేవి సరిగా తేజస్గా ఉండవు. అంటే మొక్కలు సరిగా పెరుగుదల కానీ అలాగే పండ్ల యొక్క నాణ్యత కానీ కాయ యొక్క పరిమాణం కానీ సరిగా అభివృద్ధి చెందవు. దీని వలన ఏమవుతుందంటే మొక్కలు నిదానంగా చనిపోయే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీనిని మనము ఏరిస్ పాస్పోకాప్ అని ఉందండి. ఏరిస్ పాస్పోకాప్ అదే డ్రమ్ముకి 200 లీటర్ల నీటిలో ఒక 1/2 లీటరు, అదేవిధంగా ప్లాంటోమైసిన్ అనేది ఒక 250 గ్రాములు, దానితో పాటు మనం రెగ్యులర్గా వాడే మోనోక్రోటోపాస్ ఒక 500 mlని ఒక డ్రమ్ము లీటర్లో కలుపుకొని చెట్టు మొదలు తడిచేలాగా అంటే కాండం మొత్తం తడిచేలాగా మనం గనక చేసుకోగలిగితే మనకి ఏదైతే ఈ గమ్మోసిస్ డిసీజ్ అనేది ఉందో ఈ డిసీజ్ని కూడా అరికట్టుకోవచ్చు. సో దీనికి సంబంధించి మన కంపెనీ తరపు నుంచి కొన్ని రకాలైన కాల్షియం బేస్డ్ ప్రొడక్ట్స్ అనేవి ఉన్నాయండి. అది యాక్వాకాల్ అని ఉంది, హార్టిక్యాబ్ అని ఉంది, అలాగే కాంబికాల్ అని కూడా కొన్ని రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇవి అంటే మనకి అవసరమైన మోతాదులో అవసరమైన దశలో కనుక మనం స్ప్రే చేసుకోగలిగితే ఖచ్చితంగా నిమ్మ పంటల్లో కాయ సాగుదలకి కాయ పరిమాణానికి అలాగే కాయ బరువుకి అన్ని రకాలుగా కూడా ఉపయోగపడుతూ ఉంటాయి. అలాగే పరిపక్వ దశలో ముఖ్యంగా కాయ సాగుదల వచ్చిన తర్వాత పరిపక్వ దశ అంటాం, అంటే కాయని కోసే దశ అంటాం. ఆ దశలో కొన్ని రకాలైన వాటర్ సాల్యుబుల్స్ ఫెర్టిమ్యాక్స్ 13-045 కానీ అలాగే 0050 ఫెర్టిమ్యాక్స్ 0050 కానీ మనం ఈ వాటర్ సాల్యుబుల్స్ ప్రొడక్ట్స్ను కూడా పరిపక్వ దశలో మనం కనుక స్ప్రే చేసుకోగలిగితే ఖచ్చితంగా కాయ మంచి రంగు అలాగే మంచి రసము అలాగే కాయ మంచి బరువు రావడానికి కూడా బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. మనకి ఒక నిమ్మ పంటకి కావాల్సిన పోషకాలన్నీ కూడా రసాయనిక ఎరువుల రూపంలోను సేంద్రియ ఎరువుల రూపంలోను మరియు జీవన ఎరువుల రూపాల్లో కూడా మనం ఇవ్వగలిగినట్లయితే నిమ్మ పంటల్లోనే కాకుండా అన్ని రకాల పంటలలో కూడా మీరు ఖచ్చితంగా అధిక దిగుబడులు సాధిస్తారని మేము ఖచ్చితంగా చెప్పగలుగుతున్నామండి. నిమ్మలో చీడపీడలను నివారించుకుంటూ సరైన సమయంలో సరైన పద్ధతిలో సరైన మోతాదులో సరైన ప్రదేశంలో పోషకాలను అందించినట్లయితే నాణ్యమైన అధిక దిగుబడిని తీసుకునే అవకాశం ఉంటుంది.